సాధన శిఖరం ఒక నిజమైన పోరాటం. ఒక చిన్న పల్లెటూరిలో సాధన అనే అమ్మాయి ఉండేది. ఆమెకు చదువు అంటే ప్రాణం. జిల్లా స్థాయి సైన్స్ పోటీల్లో గెలిచి ఉపకార వేతనం, స్కాలర్షిప్ సాధించి తన పై చదువులు చదువుకోవాలనేది ఆమె ఆశయం. కాని ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా పేదది. సాధన పగలు తన తల్లికి పొలంలో సహాయం చేసేది, రాత్రిళ్లు మాత్రమే చదువుకునేది. ఒకరోజు పొలం పనులు ముగించుకుని వస్తుండగా ఆమె ఒక్కగానొక్క సైన్స్ పుస్తకం బురదలో పడి పాడైపోయింది. నా దగ్గర ఉన్న ఒకే ఒక్క పుస్తకం పోయింది, నేనిక పోటీల్లో ఎలా పాల్గొనగలను అని సాధన కళ్ళనీళ్లు పెట్టుకుంది. అప్పుడే ఆ గ్రామంలో నివసించే విశ్రాంత ఉపాధ్యాయుడు సోమయ్య అక్కడికి వచ్చారు. సాధన ఏడవడం చూసి ఆయన ఆమె దగ్గరకు వెళ్లారు. సోమయ్యకు పిల్లలకు చదువు చెప్పడమంటే చాలా ఇష్టం. అమ్మా సాధన, పుస్తకం పాడైతే జ్ఞానం పోదు. నీలో ఉన్న పట్టుదలే నీ అసలైన ఆయుధం. నా దగ్గర ఉన్న పాత పుస్తకాలను నీకు ఇస్తాను, నువ్వు నా దగ్గరకు వచ్చి చదువుకో అని సోమయ్య ధైర్యం చెప్పారు. సోమయ్య మాటలతో సాధనలో మళ్లీ ఆశ చిగురించింది. ప్రతిరోజూ పనులు ముగించుకుని ఆయన ఇంటికి వెళ్లి చదువుకోవడం మొదలుపెట్టింది. పాత నోట్సును మళ్లీ రాసుకుంది. కాని పోటీలకు వెళ్లాల్సిన రోజు ఊహించని విధంగా భారీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా బస్సులు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 10 కిలోమీటర్లు నడవాల్సిందే. సాధన నీరసించిపోయింది. అప్పుడు సోమయ్య తన పాత సైకిల్ను బయటకు తీసి, పద సాధనా, మనం నడిచైనా వెళ్దాం, నీ కల ఆగిపోకూడదు అన్నారు. దారి పొడవునా మోకాళ్ల లోతు నీరు, బురద. నడుస్తున్న కొద్దీ సాధన కాళ్ళు నొప్పులు పుట్టాయి. ఆమె చెప్పులు తెగిపోయాయి. తాతయ్యా, నేనిక నడవలేను, నా వల్ల కావడం లేదు అంటూ సాధన ఒక చెట్టు కింద కూలబడిపోయింది. సోమయ్య తన కండువాతో సాధన కాళ్లకు కట్టుకట్టి, కష్టం ఎదురైనప్పుడే నీ ధైర్యం బయటపడుతుంది, మనం దాదాపు చేరుకున్నాం, ఆ కొండ అవతల ఉన్న పట్టణమే మన గమ్యం అని ప్రోత్సహించారు. సాధన నెమ్మదిగా లేచి నిలబడింది. సోమయ్య చేపట్టుకుని బురద దారిని దాటుకుంటూ ముందుకు సాగింది. ఆమె మనసులో ఇప్పుడు కేవలం తన లక్ష్యం మాత్రమే ఉంది. వర్షం వెలిసి ఆకాశం నిర్మలంగా మారింది. ఎట్టకేలకు వారు పోటీలు జరుగుతున్న భవనానికి చేరుకున్నారు. సాధన సమయానికి చేరుకుని తన ప్రయోగాన్ని ప్రదర్శించింది. ఆమె పడ్డ కష్టం, ఆమె వివరణ చూసి న్యాయ నిర్ణేతలు ఆశ్చర్యపోయారు. ఫలితాలు ప్రకటించారు. సాధన జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఉపకార వేతనం సాధించింది. ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. సోమయ్య వైపు కృతజ్ఞతగా చూసింది. తాతయ్యా, మీరు లేకపోతే నేను ఈ విజయం సాధించేదాన్ని కాదు అని సాధన అంది. దానికి సోమయ్య, నేను కేవలం నీకు దారి చూపాను సాధనా, నడిచింది మాత్రం నువ్వే. నిజమైన పోరాటమంటే సమస్యలు వచ్చినప్పుడు ఆగిపోవడం కాదు, వాటిని దాటుకుని ముందుకు వెళ్లడమే అని చెప్పారు.